సినిమాల్లో హీరోయిన్గా పీక్ స్టేజ్లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. అందులో భాగంగా రోజా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది. ఆ తర్వాత వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయింది. గత ఎన్నికల్లో నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే మరోవైపు సినిమాలు, జబర్దస్త్ వంటి కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ షోలో ఒక్కో ఎపిసోడ్కి 1,50,000 వరకు తీసుకునేది. కానీ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నుంచి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఏపీ ఐఏసీ చైర్మన్గా రోజాకు నెలకు 3.82 లక్షల జీతభత్యాలు అందుకుంటోంది. 2 లక్షల జీతంగా ప్రభుత్వం నిర్ణయించింది. వాహన సౌకర్యానికి 60,000 కేటాయించింది. అధికార క్వార్టర్స్లో నివాసం లేని ఎడల వసతి సౌకర్యానికి 50,000 కూడా మంజూరు చేసింది. మొబైల్ ఫోన్ ఛార్జీలకు 2,000, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాలు చెల్లించేందుకు 70,000 కేటాయించింది సర్కార్. ఇక ఎమ్మెల్యేగా ఇచ్చే జీతం అదనం. ఈ రకంగా చూసుకున్న రాజకీయ నాయకురాలిగా దాదాపు నెలకు 5.5 లక్షలకు పైగానే సంపాదిస్తోంది రోజా. జబర్దస్త్ షోలు కలుపుకుంటే నెలకు ఎంత లేదన్నా 25 లక్షలు అటు ఇటుగానే సంపాదిస్తోందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ రకంగా రోజా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నట్టు 2 చేతులు కాదు 4 చేతుల బాగానే సంపాదించుకుంటుంది.